మీరు మీ ఆవిడని, మీ అబ్బాయిని తీసుకొనెళ్లి మీరు, ఇదిగో మా హయాంలో జరగలేదు, ఏమీ జరగలేదని చెప్పి మీ ముగ్గురు గుండ్లు కొట్టించుకొని, కాలినడకనెళ్లి హిందువులం అని చెప్పేసి నువ్వన్న మాట నువ్వు నిరూపించుకో. అన్న నమస్తే అన్న. ఏంటి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులంతా మాకు హిందూ సంప్రదాయం పట్ల చాలా గౌరవం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అసలు కల్తీ వెంకటేశ్వర స్వామి మాకు చాలా భక్తివంతమైన ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఎలా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందులు వెళ్ళారు. మరి అక్కడ జరిగిన సన్నివేశాలను మనం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు ఎప్పుడూ కూడా జరిగింది జరిగినట్టు ఎప్పుడూ మాట్లాడరు. వాళ్ళు తప్పులు చేసిన ఒక నిజం కూడా ఉండదు వాళ్ళు చెప్పేది. అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడతారు, అన్నీ ఇచ్చేస్తారు. ఎదురుగుండా మనిషి చనిపోయి పడి ఉన్నా కానీ అది గుండెపోటు అంటారు, ఏమన్నా రాయగలరు వాళ్ళు, సాక్షి మీడియా అది. సో ఆ విధంగా చూసుకుంటే కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అని అంటున్నారు. ఒక ఆయన వచ్చి కల్తీ జరగలేదు అంటాడా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు. ఇంకొక అతను వచ్చేసి వైసీపీ పార్టీ అతను ఇంకొక అతను వచ్చేసి అది కల్తీ కాదు, యానిమల్ ఫ్యాట్ లేదు అందులో అంటాడు. ఇంకొక అతను వచ్చేసి వెజిటేబుల్ ఆయిలే కదా ఉంది, ఏదైతే ఏంటి అంటాడు. ఇంకొక ఆయన వచ్చి కెమికలే కదా ఉంది, యానిమల్ ఫ్యాట్ లేదు కదా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఎవరేం మాట్లాడుతున్నారని చెప్పేసి. సో ఈ మాటలన్నిటి బట్టి జనాలు అర్థం చేసుకున్నారు, అందరికీ తెలుసు. ఇవన్నీ తీసి పక్కన పెడితే రిపోర్ట్లు చెప్పవసరం లేదు. ఒక గుడికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం ఎలాగున్నది అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు. గత 5 సంవత్సరాల్లో నేను ఎన్నోసార్లు వెళ్ళాను గుడికి. నేను తిన్న ప్రతిసారి అనుకున్నాను ఏంటి ప్రసాదం ఇలాగుందని. ఎప్పుడు 5 రోజులు ఉన్న 6 రోజులు ఉన్న పాడవం లడ్డు మనం ఇంటికి తెచ్చేసేసరికి పొడి పొడిగా తెల్లగా అయిపోయి పొడి పొడిగా అయిపోయేది. ఎన్నోసార్లు అన్నారు ఏంటి తిరుపతి లడ్డు తీసుకొచ్చారా లేకపోతే షాప్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టారా అని చెప్పి. ఇది ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్కరు గత 5 ఏళ్లలో తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. అది వైసీపీ వాళ్ళైనా కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోయినా కనీసం మీ మనసాక్షులకి మీరు సమాధానం చెప్పుకుంటే కనీసం ఆ దేవదేవుడు ఏదైతే మీరు అంటున్నారో ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు ఇలా బయటకు వచ్చి ఇంకా చేసిన తప్పును కూడా ఇంకా ఇదిగా చూసుకుంటా ఉంటే ఆయన తెలుసు కలియుగ దైవం అని మీరు అంటున్నారు కదా, ఆయన తెలుసు కదా కలియుగ దైవం. ఆ కలియుగ దైవం ఈ రోజున మనం చేసిన కర్మని ఈ రోజే అనుభవిస్తారు. ఆల్రెడీ మీరు అనుభవించేశారు, అందుకని మీకు 11ని పరిమితం చేశారు. మీరు ఇంకా ఈ విధంగా చేస్తే ఆ 11ను కూడా 1కి పరిమితం చేసి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయడానికి ఆ కలియుగ దైవమే అన్ని చూసుకుంటాడు. మాకు హిందూ సంప్రదాయం పట్ల చాలా గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులందరూ. మరి ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళకి ఎంత గౌరవం ఉంది, ఎంత నమ్మకం ఉన్నది. నిన్న ఆయన ఒక హోమం చేశారు, వాళ్ళ అధినేత ఆయన ఒక హోమం చేశారు. మన ఇవేమి ఎవరు ఏ ఎడిట్లు ఏవి చేసినవి కాదు, ఆయన చేసినవి. చూద్దాం ఎంత గౌరవం ఉంది అనేది జనాలకు కూడా చూపిద్దాం. ఒకసారి చూడండి, ఇది కనిపిస్తుందా? ఇప్పుడు హోమంలో ఎవరైనా కానీ ఏం చేయాలి, మనం మన చేతులతో ఇవన్నీ వేస్తాము. నవధాన్యాలే కానీ హోమంలో వేసేవి ఉంటాయి ఏవైనా కానీ. సో ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కనీసం ఆయన వంగి ఆ హోమంలో వేయడానికి కూడా ఆయనకి ఇది లేదు. అవి తీసుకెళ్లి పంతులు గారి చేతికి ఇస్తున్నారు. ఇంకొకటి చూద్దాం ఈయనకి ఎంత చిత్తశుద్ధి అనేది ఉందనేది ఈ వీడియోలో మనకి చెప్పేస్తాయి. మాటలు అవసరం లేదు, మన యాక్షన్లే అంటారు, పెద్దలు అంటారు కదా, మాటల్లో కాదు మనం చేసే పనులే మనకి చెప్తాయి ఎంత మనకి చిత్తశుద్ధి ఉంది ఏది అనేది. సో ఇంకొక వీడియో చూద్దాం. ఇంకొక వీడియో, ఇన్ని రోజులు తీర్థం ఎలా తీసుకోవాలని మాకు తెలియదు. చేతిలో ఎవరైనా తీర్థం పోస్తే కళ్ళగద్దుకొని నోట్లో తీసుకుంటారు హిందువులు అనేవాళ్ళు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తీర్థాన్ని? ఇది ఇప్పుడు వచ్చిన వీడియో అనే కాదు, ఆయన గత 5 ఏళ్లలో కూడా మీరు గమనించుకుంటే ఆయన ఎక్కడే గుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడ ఏదైనా పూజలు ఇలాంటివి చేసినా కానీ, ఎందుకంటే హిందూ ఓట్లు పోకూడదు అన్న వేలో ఆయన ఏం చేస్తారంటే ఇలానే చూసారా కనిపిస్తుందా, తీర్థాన్ని తీసుకుని హ్యాండ్ వాష్ లాగా శానిటైజర్ లాగా పక్కన పోస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది. సరే చిత్తశుద్ధి ఉందని మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి భార్య వేరే దేశస్తురాలు, వేరే మతస్థురాలు అయినా కానీ వాళ్ళ అబ్బాయికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు మొక్కుకొని ఆవిడ డిక్లరేషన్ మీద సంతకం చేసి బొట్టు పెట్టుకొని ఆవిడ గుడికి వెళ్ళి మొత్తం తలనీలాలు ఇచ్చి మీరు గుండు అని మాట్లాడతారు. నిజంగా మీరు హైందవ ధర్మం ఇవన్నీ మాట్లాడే వాళ్ళు అయితే దాన్ని మనం పవిత్రంగా మాట్లాడాలంటే తలనీలాలు సమర్పించామని మాట్లాడాలి. ఇక్కడే అర్థమైపోతుంది మీ భాషలోనే. సరే ఇక మీ భాష గురించి చెప్పవసరం లేదనుకోండి, గత 5 సంవత్సరాలు చూసాము, ఆ నుంచి అమ్మహా వరకు అన్ని బూతులే ఉంటాయి మీరు ఏది మాట్లాడినా కానీ. ఆ తలనీలాలు సమర్పించి ఆవిడ అక్కడ వాళ్ళకి భోజనం వడ్డించి ఆవిడ తిన్నది. మీరు ఎవరైతే ఇటు పక్కన అదే విషయాన్ని పేరు నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసమే తన భార్యతో గుండు కొట్టించాడు, అసలు అతని భార్య ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళిందా, రాజకీయం కోసం అలా చేయించారని చెప్పి పేరు నాని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు రాజకీయం కోసమే చేయించాలి అని అనుకుంటే కోడికత్తి, గులకరాయి, గొడ్డలిపోటు, షర్మిలక్క ఇవన్నీ రాజకీయాల కోసం చేయించినాయి.
అందరూ చూశారు. తండ్రి శవం ఒక పక్కన ఉండగానే సంతకాలు సేకరించిన నువ్వు, చెల్లిని నువ్వు జైల్లో ఉండగానే పాదయాత్ర చేయించిన నువ్వు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లి, సొంత తల్లే నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోయారు. ఇక మీరు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారంటే మీకు అనకూడదులే, కానీ నా నోటంటే ఆ మాట రావట్లేదు. కనీసం సిగ్గు అనేది లేదు మీకు. ఆ జనాలందరూ మాట్లాడుకుంటారు. ఎక్కడ మీరు ఆల్రెడీ తీసుకున్న గవర్నమెంట్ నుంచి దగ్గర తీసుకున్న ల్యాండ్స్ విషయంలో కూడా మీరు మీ చెల్లి మీద కోర్టులో కేసు వేసారు. ఇక మీరు వచ్చేసి భార్యలను వాడుకోవడం గురించి, రాజకీయం గురించి మీరు మాట్లాడుతున్నారు. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. సరే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆవిడ్ని పంపించి స్టంట్ చేశారు అంటున్నారు. ఇదే రాజకీయం కోసం మీ జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మను పంపించి గుండు కొట్టించుకోమనండి. మీ భాషలో మాట్లాడడం తప్పు. ఇదే భారతమ్మని జగన్మోహన్ రెడ్డి గారు మేము మర్యాదగా మాట్లాడతాం కాబట్టి తీసుకెళ్ళి తలనీలాలు సమర్పించి మా ఆయన హయాంలో ఏ తప్పు జరగలేదు, ఏది జరగలేదు, మీ అందరి విశ్వాసం హిందువుల విశ్వాసం కోసం హిందువులు ఇలా అంటున్నారు కాబట్టి, ఇలా ప్రోపగండ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మని తీసుకెళ్ళి గుడికెళ్ళి సతీ సమేతంగా ఆ 7 కొండల వారి దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించి భోజనం చేసిరండి. ఆ తర్వాత మీరు చెప్పినట్లు మీరు నమ్మకపోతే అప్పుడు మమ్మల్ని అనండి. అంతేగా, అదేనండి చెప్తున్నాను కదా, వెళ్తారా వెళ్ళలేరా అనేది అనవసరం. ఆయన ఏమన్నారు, రాజకీయం కోసం వాడారు అంటున్నారు. ఆయన రాజకీయం కోసం వాడారు, మీరు అన్న మాటకి వద్దాం. ఆయన దేనికోసం వాడారు, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. కులాల గురించి అయినా మతాల గురించి అయినా క్లారిటీగా ఉన్నట్టుగా కులంకుశంగా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు ఎవరూ లేరు. దమ్ముంటే ఎవరైనా కానీ. ఇదే అందరికీ జనాలందరికీ కూడా తెలుసు ఈ విషయం. అసలు జనసేన ప్రస్తావన ఏమన్నారు, కులాలు లేని ప్రస్తావన, మతాలని కలిపే విధానం అని చెప్పేసి మొదలైంది జనసేన ప్రస్తావన. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కులం గురించి, రాజకీయాల గురించి, మతాలను వాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న ఏదైతే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు, ఈ రోజున హిందూకి సంప్రదాయం ఇలా జరిగింది, ఇదే విధంగా క్రిస్టియానిటీలో కానీ ముస్లిం పరంగా కానీ జరిగితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసేవాళ్ళు, కానీ హిందూ ధర్మాన్ని ముక్కలు చేయడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏదైతే 21 నియోజకవర్గాల్లో గెలిచాడో ఆ ప్రజలందరికీ ఇచ్చే గౌరవం ఇదేనా, మిగతా క్రిస్టియానిటీ వాళ్ళు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, ఇదేనా గౌరవం ఇచ్చేది పవన్ కళ్యాణ్ అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం, ఇతన్నా మనకు గెలిపించింది అని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు, తిరుపతి లడ్డు కల్తీ అయినప్పుడు ప్రతి హిందువు కూడా దాని రకంగా మాట్లాడాలి, అదే హిందూయిజానికి జరిగింది కాబట్టి, హిందూ మతానికి జరిగింది కాబట్టి ఇలాగ ఉన్నారన్నారు. అందులో పక్క మతాలను ఎక్కడ కూడా ఆయన కించపరచలేదు. ఆయన ఏమన్నారు, ఇదే వేరే మతానికి జరిగి ఉంటే వాళ్ళ యూనిటీ చూడండి అన్నారు. వాళ్ళని యూనిటీ చూడమన్నారంటే వాళ్ళ గొప్పగా చెప్పారు. వాళ్ళంతా యూనిటీగా ఉంటారు, గొప్పగా ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారని చెప్పారు. మీరు దాన్ని ఏ వేలో తీసుకెళ్తున్నారు, వాళ్ళని కించపరిచారు అన్న వేలో మీరు తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటి, వాళ్ళు యూనిటీగా ఉంటారు, ఆ యూనిటీని మనలో ఉండాలి. అంటే మనలో ఇన్ ద సెన్స్ మనలో అని కాదు, హిందువుల్లో ఉండాలి. ఒకటండి, లడ్డు కల్తీ జరిగింది, అది గత 5 సంవత్సరాల్లో తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి టేస్ట్ ఎలాగుంది ఏంటి అనేది. అసలు పవన్ కళ్యాణ్ అనే మాట్లాడాలి వచ్చి, వేరే వాళ్ళు లేరా? నేను ఈ రోజున సామాన్యుడిగా అడుగుతున్నారు. నా మైండ్లో ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంది. ఇదే చిన్నజీయర్ స్వామి కానీ ఇంకొక XYZ స్వాములు అందరూ ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి? ఆయన నిజంగా దమ్మున్న నాయకుడు కాబట్టి మాట్లాడతాడు. నిజంగా మాట్లాడాలంటే కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఈ రోజున మీరు అంటున్నారు కదా, మీరు మాట్లాడండి. సరే, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయం గురించి వాడారు అంటున్నారు. సరే, మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఇవ్వండి రాజకీయ స్టంట్లు, మీరు చాలా వేస్తారు కదా. రాజకీయం వాడారు అనుకుంటే చెప్తున్న, ఛాలెంజ్ విసురుతున్న, పేరుని నాని మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాము. మీ అధినేత, సరే మీ అధినేత ఎలాగో చేయడు, అది వేరే విషయం. ఇంట్లో గుడి సెట్ వేయించుకుంటాడు ఆయన, కనీసం తీర్థం పుచ్చుకోడు, ఏమీ పుచ్చుకోడు. మీరున్నారు కదా, మీరు అన్నారు కాబట్టి ఆ మాట రాజకీయ స్టంట్ మీరు అన్నారు కాబట్టి మీరు మీ ఆవిడ్ని, మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మీరు ఇదిగో మా హయాంలో జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి మీ ముగ్గురు గుండ్లు కొట్టించుకొని కాలినడకని వెళ్ళి హిందువులో అని చెప్పేసి నువ్వు అన్న మాట నువ్వు నిరూపించుకో.